హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది లాస్ట్ సండే వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మొత్తము ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. నైట్ చెప్పానమాట, మటన్ తీసుకురా వడకేస్తున్నాను, మటను వడ చేస్తాను ఉదయాన్నే టిఫిన్లోకి అని చెప్పాను. ఇంకా మేము ఆ రోజు ఆదివారం కాబట్టి లేటుగా లేసేసరికి ఇంకా టిఫిన్ వడ ఇంకా మటన్ తెచ్చి కర్రీ చేసి లేట్ అయిపోద్దిలే, చట్నీ ఏదో చేసేస్తాను, మధ్యాహ్నము కర్రీ చేసేస్తే సరిపోద్దిలే అన్నంలోకి అనుకొని ఇంకా నీట్గా వాష్ చేసేసాను అనమాట మటను. దానిలోకి ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలిపేసి ముక్కలు మునిగేదాకా వాటర్ పోసేసుకొని నేనైతే ఒక 6 విజిల్స్ పెట్టేశాను. అంటే మటన్ బట్టి పెట్టుకుంటే సరిపోద్ది. ఒక్కోసారి మటన్ తొందరగా ఉడికిపోద్ది, ఒక్కోసారి మటన్ లేట్గా ఉడుకుద్ది అనమాట. అది మటన్ బట్టి ఉంటుంది. నేనైతే ఒక 6-7 విజిల్స్ పెట్టినట్టున్నాను. బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా అది పక్కన పెట్టిన తర్వాత దాంట్లోకి చట్నీ చేశాను అనమాట. వడలోకి పచ్చిమిరపకాయలు, టమోటాలు వేసి చట్నీ బాగుంటుందండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఆవాలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అంటే మనం కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మాడకుండా లైట్గా పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఎక్కువ ఇదే చేస్తుంటాను. నాన్ వెజ్ తిన్నప్పుడు వడ, పచ్చిమిరపకాయలు, టమోటా చట్నీ, కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. టమోటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఒక పెద్ద టమోటాలు ఒక 4 టమోటాలు వేసుకొని కొంచెం చింతపండు, ఉప్పు వేసేసి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి ఉంటే మెత్తగా మగ్గిపోద్ది. ఇంకా నైట్ వడకి మినపప్పు నానేసాను అనమాట. ఇంకా ఉదయాన్నే మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఒక 2 అవర్స్ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా దీనిలో సోడా, ఉప్పు అంటూ నేమీ వేయలేదు. అయినా ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, క్రిస్పీగా షేప్ కూడా బాగా రౌండ్గా బాగా వస్తాయి వడలు. ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందేమో అనుకుంటారు ఫ్రిడ్జ్లో పెడితే, అదేమి ఉండదు. వడ ఎంత ఆయిల్ పీల్చుకుంటుందో అంతానే అలాగే పీల్చుకుంటుంది. ఎక్కువ పీల్చుకోవడం అంటూ ఏముండదు. క్రిస్పీగా వడ చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడేమో వడలు కూడా వేసేసాను అనమాట. ఇంకా టమోటాలు, పచ్చిమిరపకాయలు అవి కూడా మిక్సీ పట్టేసుకొని చట్నీ బాగుంటుంది. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంక ఈ పచ్చిమిరపకాయలు, టమోటాలు ఆ 2 కలిపేసి కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది. కొత్తిమీర లేదని నేను వేయలేదు. ఇంక వేసేసి ముందు వీళ్ళకి పెట్టాను. అప్పుడు టైం 10:30 ఏమో అవుతున్నట్టుంది. ఇంకా ఆకలి అంటున్నారనమాట బాగా. ఇంకా వీళ్ళకి కూడా పెట్టించాను. ఇంకా మా వారు దీపం కూడా పెట్టేశారనమాట. ముందు ఈయనకి పెట్టించేసాను. ఇంకా వీళ్ళేమో ఇంకా సండే రోజు లేటుగా లేస్తాము, పనులన్నీ కూడా లేటుగా అయిపోతుంటుంది. కొంతసేపు ఎక్కువసేపు అనుకుంటాం కాబట్టి మామూలు రోజులైతే ఇంకా హడావిడిగా 6:30కి 6కి లేసి క్యారేజీలు అవన్నీ కడుతుంటాము. ఆ రోజు కొంతసేపు అలా పనుకుంటాం అనమాట. ఇంకా టిఫిన్ లేట్ అయిపోద్ది, మధ్యాహ్నం భోజనము లేటు, ఇంకా అన్నీ లేట్ అయిపోతాయి. మామూలు రోజులన్నా రెస్ట్గా ఉంటుంది, కానీ సండే మాత్రము ఏమి రెస్ట్ ఉండదు. ఆ రోజు ఏదో ఒకటి చేయడము, నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాము, ఏదో ఒకటి చేయడము, అట్లా ఎక్కువ పని ఉంటుంది. నాకు తెలిసి సండేనే మనకి ఎక్కువ పని ఉంటుంది. మామూలు రోజులు అంటారా, ఉదయాన్నే క్యారేజీలు పెడతాము, ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. ఇంక ఈవినింగ్ దాకా కొంచెం ఖాళీ ఉంటాము. సండే, సాటర్డే ఏమైనా హాలిడేస్ అప్పుడు మనకి హెవీగా పని ఉంటుంది అనమాట. ఇది పిల్లి. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక 2-3 సార్లు పాలు పోసాను దానికి. ఇంకా మా పిల్లి వచ్చింది, దానికి పాలు పోద్దాము అనేసరికి పాలు పోసాను. అది బాగా అలవాటు అయిపోయిందనమాట. గుమ్మం దగ్గరికి వచ్చేసి అరుస్తూ ఉంటుంది పాలు పోయమని. ఇంకా చింకుదుండి మా వాటర్ పోద్దాము, తాగుద్దో లేదో చూద్దాం అనింది. అది వాసన చూసి పక్కకు వచ్చేసింది అనమాట. పక్కకు వచ్చేసి నా దగ్గర అది దాన్ని ఒకటి ప్లాస్టిక్ది పెట్టున్నాను పాలు పోయడానికి. అదే చూపిస్తా ఉన్నింది దాంట్లో పోయమని. ఇంకా మళ్ళీ పాలు తెచ్చి తిరుగుతూ ఉన్నింది మా చుట్టూ అరుస్తా. ఇంకొంచెం పాలు తెచ్చి పోసేసాను దానికి. అప్పుడు తాగి వెళ్ళిపోద్ది అనమాట. టయానికి వస్తుంది పాలు తాగడానికి. ఇంకేంటంటే ఇంకా మటన్ కర్రీ ఫ్రై లాగా చేశాను, చాలా బాగుంటుంది. నేనైతే ఈ మధ్య ఐరన్ది బాండిలు కొన్నాను అనమాట. దాంట్లో నాన్ వెజ్ చేసుకుంటే ఎందుకో నాకు ఐరన్ బాండిలో నాన్ వెజ్ ఫ్రై చేయాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ బయట ఉంటే ఒకటి కొనుక్కున్నాను.
కొంచెం మీడియం సైజుదే తీసుకున్నాను. ఇంకా దాంట్లో మటన్ కర్రీ చేశాను. కొంచెం ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, ఇలాచీ అన్నీ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఈ ఉడికిచ్చేసుకున్నాం కదా మటను, అది కూడా వేసుకోవాలి. వాటర్తో సహా వేసుకుంటే మనకు ఆ గుజ్జు అనేది వస్తుంది. వాటర్ వేస్ట్ చేయకుండా, వాటర్ తీసేసుకుండా వాటర్తో సహా వేసేసుకొని మూత పెట్టేసామంటే బాగా ఇనికిపోతాయి అనమాట. వాటర్ అంతా బాగా గుజ్జుగా వస్తుంది. అలా గుజ్జుగా వచ్చినప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసి చివరిగా కొంచెము పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, ఈ పొడుగ్గా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అవి వేసేసుకొని ఒక 5 నిమిషాలు అట్లాగా బాగా ఫ్రై చేసేసి దించామంటే అంత బాగుంటుంది. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంటుంది కదా, అంత టేస్ట్గా ఉంటుంది. మటన్ కూడా బాగా కూడా ఉడికిపోయింది. మటన్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇటు పక్కేమో ఇంకా రొయ్యలు చేశాను. రొయ్యలు కూడా తీసుకొని వస్తే రొయ్యలు చేశాను. పిల్లలు మటన్ తినరనమాట, అందుకని ఇంకా వాళ్ళ కోసము రొయ్యలు చేశాను. ఇవి టైగర్ రొయ్యలు అంటారు కదా, లావి. వాళ్ళ టమోటా, ఉల్లిపాయ అవి కూడా వేసి బాగా గుజ్జుగా వాళ్ళకి చేశారనమాట, అన్నంలోకి కలుపుకొని తినడానికి. ఈ వీడియో నేను ఫుల్ వీడియో షార్ట్ అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా ఎవరన్నా చూడకపోతే చూడండి. మా నెల్లూరు స్టైల్ అనమాట రొయ్యలు ఈగురు. చాలా బాగుంటుంది. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. తప్పకుండా చూడండి. ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా వీళ్ళు కిందికి వెళ్ళేసి ఎన్నో పేపర్ పూలు అవన్నీ తెచ్చుకున్నారు. ఏదో చిన్న బొకే లాగా తయారు చేయాలి, బుక్స్లో పెట్టుకోవాలి మేము అని తెచ్చుకున్నారనమాట. ఈ చింకుది ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ బిగ్ బాస్ వస్తుంది కదా, ఆ రోజు 7కేమో స్టార్ట్ అయినట్టుంది. ఇంకా అది కూడా చూస్తా. నేను కూడా ఒక సైడ్ రైస్ పెట్టేశాను. త్వరగా వంట చేసేద్దాం అనుకున్నాను. ఇంకా మధ్యాహ్నమే రసం పెడదాం అనుకున్నాను. ఇంకా లేట్ అయిపోయింది, రసం పెట్టలేదు. ఇంకా ఈవినింగ్ పెట్టాను అనమాట. కర్రీ కొంచెమే ఉనింది. కొంచెం రోట్లో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసేసుకొని కచ్చపచ్చ దంచుకోవాలి. ఇంకో గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని దంచిన మసాలా కూడా వేసుకొని టమోటాలు, కొంచెం చింతపండు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసామంటే బాగా మెత్తగా మగ్గిపోతాయి. మనం ఇంకా రసం పౌడర్ అంటూ ఏం అవసరం లేదు, ఇది సరిపోద్ది. ఇంకా బాగా మెత్తగా మగ్గిన తర్వాత చేతితో బాగా పిసికేసి వాటర్ పోసేసుకోవాలి. పులుపుని బట్టి వాటర్ పోసేసుకొని తెల్లబెట్టడమే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.